నిరుడు ఎండలు దంచి కొట్టినాయి. ఆనలు అరుచుకున్నప్పుడల్లా గట్టిగానే అరుచుకున్నాయి. ఎండలకు బుగులు పడి నెత్తులకు దస్తులు టోపీలు పెట్టుకొని జ్యూసులకు ఎగబడితే ఆనకాలంలో ఆనకోట్లు అబ్రెక్క ఆయుధాలు షెత్తిర్లు పట్టుకొని దండలాడినరు. వరదలు వచ్చిన కాడ పడవలను నమ్ముకున్నారు. ఏ కాలంలో ఉండే తిప్పలు ఆ కాలంలో తప్పై మరి. ఇప్పుడు చలికాలం వణుకులు. ఇంతింత ఈగం పెరుగుతుందిలో. మొన్నటిదాకా 5 మీద తిరిగిన ఫ్యాన్లు అద్దుమరాత్రి 1 నంబర్ మీదకి వస్తున్నాయి. మబ్బుల మొత్తానికే బంద్ అవుతున్నాయి. ఇక ఏసీలైతే ఆన్ చేసుడే లేదు. సూరన్న గుడ్ మార్నింగ్ చెప్పుడు దినమింత ఆలస్యం అవుతుంది, గుడ్ ఈవినింగ్ చెప్పునే చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆనకాలంలో ఆనలు, ఎండాకాలంలో ఎండలు దంచితే చలికాలంలో నేనెందుకు కూకోవాలి అనుకుంటుందేమో కాలం. గజ్జును అనికిస్తుంది అప్పుడే. షెద్దరి ముసుగు తీయనిస్తనే లేదు. మబ్బుల పనులు జగబెట్టుకునే అక్కలు పనుల మీద బయటికి పోతోళ్ళు జరసేపట్ల మంట కాగి ఓ షెద్దరో గరం కోటో వేసుకొని పోతున్నారు. ఇక పొద్దుగాల ఊర్లన్నింటిని గమ్మేస్తుంది మంచు. ఎదురుంగా ఏమొస్తున్నదో దగ్గరకొచ్చేదాకా తెలుస్తనే లేదు. మాపటీలు డ్యూటీలకు పోయినోళ్ళు ఆళ్ల పొద్దుగాల ఇంట్లో పడ్డదే ఉత్తమం అనుకుంటుర్రు. చలికి జరంత చీకటైందంటే సల్లగిగం వస్తుంది. మరి అటు జిల్లాల పొంటనైతే వణుకుడు శాలైంది. ఇప్పటికే అటక మీదున్న జెర్కిన్లు షెట్టర్ల దుమ్ము దులిపిర్రంతా. కొని షానేన్లైంది. చలి ఆగుతలేదనుకున్నటోళ్ళ కోసానికి తీరు గరం కోట్లొచ్చినాయి మార్కెట్లకు. అస్సలు అంత ముంగట్నే ఉన్నది. ఇప్పుడే ఇట్లుంటే సంక్రాంతి పండుగరకు ఇంకెట్లుంటదో గాని చలికాలం వెళ్లేదాకా జర పెద్ద మనసులు బుడ్డ పొరలు పైలం. ఇగ మిరుగ మరుగుంటదట ఈ తాపకు.